లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారు అని అనడం కూడా తప్పేనేమో. ఎందుకంటే నెయ్యిలో అదో ఇదో కలిపితే దాన్ని కల్తీ నెయ్యి అంటారు. అది అసలు నెయ్యి కాదు అన్నప్పుడు కల్తీ నెయ్యి అనే మాట తప్పే అవుతుందిగా. సిబిఐ సిట్ ఫైనల్ రిపోర్ట్ ఈ నెయ్యికి ఒక పేరు పెట్టింది, సింథటిక్ ఘీ, 0% మిల్క్ ఫ్యాట్ అని. అంటే చుక్క పాలు గాని గ్రాము వెన్న గాని లేకుండా తయారు చేసిన ఒక కెమికల్ నెయ్యి అది. చాలా మంది నెయ్యిని టెస్ట్ చేయడానికి ఒక చుక్క చేతి మీద వేసుకుని దాన్ని రుద్ది వాసన చూసి అసలు అది ఒరిజినలో కాదు చెప్పేస్తూ ఉంటారు. కానీ తిరుమలకి వెళ్ళిన ఆ కల్తీ నెయ్యిని 2 వేళ్లతో రుద్ది చెప్పలేరు. ఎందుకంటే అందులో కలిపింది బీటా కెరోటిన్. అచ్చంగా నెయ్యి వాసన, నెయ్యి రంగునిచ్చే కెమికల్ అది. ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ ని వాడారు. ఇది కలిపితే ఇప్పుడు మోనోగ్లిసరైడ్స్ వంటి రసాయనాలను కూడా కలిపారు. ఇది రిఫైన్డ్ పామోలిన్ ఆయిల్ భారీగా కొన్నారు. మరికొన్ని కంపెనీల నుంచి లాక్టిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్, మోనోగ్లిసరైడ్ కెమికల్స్ కొన్నారు. బోలేబాబా డైరీలోని 3 ఉద్యోగులతో కలిసి ఈ కంపెనీ డైరెక్టర్స్ అయిన పోమిల్ జైన్, విపిన్ జైన్ కల్తీ నెయ్యి తయారు చేయడం మొదలుపెట్టారు. అంటే ఎక్కడా పాలు, వెన్న వంటివి సేకరించకుండా కొద్దిపాటి నెయ్యికి పామాయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్, పామాలిన్ ఆయిల్, కొన్ని యాసిడ్స్ కలిపి కల్తీ నెయ్యిని తయారు చేశారు. ల్యాబ్ టెస్ట్ లో పాస్ అవ్వడానికి, మంచి సువాసన వచ్చేలా చేయడానికి మరికొన్ని కెమికల్స్ కలిపారు. సో 2021 నుంచి 24లో తను పవన్ కళ్యాణ్ చేయట్లేదు. ఏంటి రీజన్ ఏంటి చేయకపోవడానికి? కమర్షియల్ ఎలిమెంట్లో పక్కన పెట్టేస్తే దానిలో మిక్స్ ఆఫ్ కెమికల్స్ అనేది వాడుతున్నారు కాబట్టి నా ఫ్యాన్స్ కూడా అది చూసి వాడతారు అన్న దాంతో దాన్ని క్లోజ్ చేసినప్పుడు. అందులో పెప్సీ చేసేవాళ్ళ? పెప్సీ చేసినాడు. చేసిన తర్వాత తనకు తెలిసింది ఇట్లా అని. 6 months తర్వాత స్టాప్ బ్రాండింగ్ విషయంలో కూడా గబ్బర్ సింగ్ లో ఒక గొడవ అయింది. ఇన్ఫిలిం బ్రాండింగ్ లో మార్కెటింగ్ లో ఎందుకు గొడవ అయింది సార్? కుర్కురే ఒకటి ఓకే అయింది. ఏంటది కుర్కురే? అప్పుడు ఏదో ఇది వచ్చింది కదా, ప్లాస్టిక్ మిక్స్ అవుతుంది అంటే అది మళ్ళీ ఇన్ఫర్మేషన్ లేకుండా ఎందుకు పెట్టాను అని చెప్పేసి విన్నదే. కుర్కురేలో అప్పట్లో ఒకటి చిన్న న్యూస్ లో కూడా చూసుంటారు, కుర్కురేలో ప్లాస్టిక్ అనేది మిక్స్ అయింది అని. అవును. ఇప్పుడు గబ్బర్ సింగ్ ఫోటో పెట్టి పవన్ కళ్యాణ్ గారికి ఎట్లా ఫ్యాన్స్ అనేది బీభత్సంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్ ఎక్కడ తినేసి హెల్త్ ఖరాబ్ అవుతుందో అన్న దాంతో ఇంటిమేట్ చేయాలి కదా. ఆయనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, పోస్టర్ మీద కుర్కురే వేశారు. ఓకే. బట్ తెలిసిన తర్వాత నాకు తెలిసి అది ఒక 5 days తర్వాత తీసేసినారు. హోర్డింగ్స్ ఏవైతే ఉన్నాయో తీసేసినారు. ఓకే.